నైనా నిజంగా ప్రభుత్వ మాట చెప్తుండగా మంచి జ్ఞానం దయచేసి నేను మా సంఘస్థుల పిల్లల మనసు గ్రహించుకున్నాను. దేవుడు అనుగ్రహించుకుని అడగచ్చు. నేను దానికి మీరు పూర్గా ఉండమని అడగచ్చు. ఇచ్చింది ప్రార్థన ఆలపిస్తాను. క్రీస్తున్నాము పేరిట అడిగి అడుగుతున్నాము. ఆ పండుగని ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటిగా సమయం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు. అలాగే సమయం ఇచ్చిన గారికి కూడా వందనాలు. మన రక్షకుడైన యేసుక్రీస్తునామమున నా శరీరమైన గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూసుకున్నట్లయితే, యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచినట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన శిష్యునితో చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇది బాధ్యత కూడిన మాట అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే తన తల్లి మీద తన సిలువలో ఉన్నా కూడా దేవుడు తన తల్లిని మరవలేదు. ఈ కాలంలో మనమైతే తన తల్లిదండ్రులను మరిచి అనాథాశ్రమంలో వదిలేస్తున్నాము. కాబట్టి దేవుడు అయితే యేసుక్రీస్తు వారు తన తల్లిని మరవక తను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పచెప్పాడు. ఆ కాలంలో సిలువ ఎందుకు వేసేవారంటే ఎంతో ఘోరమైన పాపం చేస్తే వేసేవారు. ఆ కుటుంబానికి అందరూ దూరంగా ఉండేవారు. అయితే యోహాను మరియా తన కుమారుడు, నీకు మేలు కావాలా, నీ పెద్ద కొడుకు కావాలా అని అడిగినప్పుడు తన తల్లి, ఏ తల్లైనా తన కుమారుడు శిక్షకు పాత్ర అవుతుంటే చూడలేక తన తల్లి కూడా తన కుమారుడి దగ్గరకు పరుగున వెళ్ళి అక్కడ నిలిచి ఉంటే యేసు చూసి తన తల్లి తన దగ్గరికి ఏ పరిస్థితిలో వచ్చిందో ఆలోచించి తన దగ్గర నిలుచున్న శిష్యుని చూసి అందుకు తన శిష్యునికి తన తల్లిని అప్పచెప్పాడు. యేసుక్రీస్తు మరణిస్తున్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతను మాత్రం మరవక, మనం ఈ కాలంలో కని పెంచిన మన తల్లిదండ్రులను ఆప్యాయతలు పంచుతున్నా కూడా వారిని వదిలేస్తున్నాం. అనాథాశ్రమంలో వదిలేసి పెట్టేసేస్తున్నాం కదా. అలా కాకుండా దేవుడు సిలువలో తన రక్తం కారుతున్నా ఆ బాధను భరిస్తూ కూడా తన తల్లిని మరచిపోక తన తల్లిని గుర్తెరిగి తన బాధ్యతను అంతా తన శిష్యునికి అప్పచెప్పాను. తన శిష్యునికి ఈ రోజు నుంచి నా తల్లి బాధ్యత అంతా నువ్వు వహించు అని తన శిష్యునికి చెప్పాను. అప్పుడు శిష్యుడు తన తల్లి వైపు చూసి తనను తన ఇంట చేర్చుకోలేను. మూడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం, నీకు దీర్ఘాయుష్మాంతులు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటే మనం ఈ కాలంలో శాలువేసి కప్పడం కాదండి. మీ తల్లిని మీ తండ్రిని సన్మానించు అంటే వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. అలానే కానీ సన్మానం చేయమని దేవుడు అన్నాడు కదా. మనం సన్మానం చేయడం అంటే కూర్చోబెట్టి శాలతో కప్పడం కాదు. మీ తల్లిదండ్రులని ఈ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టకుండా వారిపైన ప్రేమ చూపిస్తూ వారిని మీరు గుర్తెరగాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము, పిల్లలారా ప్రభువునందు మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్పాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనం విధేయులై ఉండడం అంటే మన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడమే. మనం యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వినాలంటే మన తల్లిదండ్రుల మాట వింటే ఆటోమేటిక్గా ఆయన మాట మనం విన్నట్టే. అలా ప్రభువు మనకు మన తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి అని చెప్తున్నాడు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే వారిని అనాథాశ్రమంలో వదిలిపెట్టడమే నిర్లక్ష్యం. అంటే వారిని మనం ఉండకపోవడం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనము, ఎందుకన్నా నీ తల్లి ఉపదేశమును అంగీకరించును,
యేసుని చూసి రక్తం చిందిస్తున్న యేసు కూడా తన తల్లి ఎంత బాధతో ఉన్నా ఆయన తన తల్లిని ఏమాత్రం మరవక జ్ఞాపకం చేసుకొని తన తల్లికి దేవుడు యోహానును తోడుగా అప్పగించాడు. ఆయన ఎంతో బాధలో ఉన్నా కూడా సిలువ మీద రక్తం కారిపోతున్నా ఆయన తన గురించి ఆలోచించలేదు. ఆ సమయంలో తన తల్లి అయిన మరియ గురించి ఆలోచించి తన తల్లిని బాధ్యత మొత్తం ఇక నుంచి ఈ యోహానుని బాధ్యత భరిస్తాడు అని తన తల్లికి చెప్పాడు. యేసు ప్రభుల వారు చెప్పిన విధంగా మనం కూడా మన తల్లిదండ్రులకు విధేయతతో వెలగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక నుంచి అయినా మీరు మారండి. మీరు మారకపోతే యేసు ప్రభు నుంచి ఇక ప్రభుకి మీరు ప్రార్థించి మీ తల్లిదండ్రులను క్షమించమని అడిగి మీ తల్లిదండ్రులను ఎక్కడున్నా మీరు మీ గృహంలోనికి చేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఈ సమయం ఇచ్చిన గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కగా 10 నిమిషాలు వర్ణించినటువంటి మరి కేజీకు ప్రభునామమున వందనాలు. దేవుని దీవించుగాక. మరి ప్రార్థించుకుందామండి. ప్రార్థనలో మంచిగా ఉన్నటువంటి మరి కీల దేవ సహాయమయ్య గారు